బాలు కదా నీ పేరు? అవును సార్, కర్లపూడి బాలు సార్. బాలు, నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు. మన మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అదేవిధంగా సోలార్తో కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసేటట్టు చూడండి. సోలార్ పంపు సెట్లు, సోలార్తోనే వ్యవసాయ పంపులు, మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర మిర్చి, ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది, ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు. సార్ మా రైతులందరి తరపున ఒక విన్నమం సార్, మీకు తప్పకుండా ఆచారపేట అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే విజిట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా పామాయిల్ మీరే నెంబర్ 1 ఉన్నారు కదా, మీ సార్ మొత్తం పామాయిల్ కానీ సబ్సిడీలు అన్ని మీ ఊరికే గుచ్చుకపోతుండు. తప్పకుండా బాలు. ఓకే, రైట్ బాలు, రైట్. ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు, అజ్మీరా ద్వాలి, వైఫ్ ఆఫ్ కిమియా, మహబూబాబాద్ రైతు వేదిక నుంచి. ద్వాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. జమలపల్లి మండలం, జమలపల్లి సార్, మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్తాలే. నాకు మిర్చి పండింది, 1,65,000 మాఫీ సార్. 1,60,000 మాఫీ సార్. 1,80,000 అయిందా? మిర్చి పండిస్తున్నా సార్. 1,80,000 అయినా రుణమాఫీ? రుణమాఫీ అయింది సార్. ఓకే, సంతోషం. 1,60,000 అయింది సార్. 65,000 పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు. అట్లాగా తల్లి, పైసలు ఇచ్చిన బట్టి సార్కి ఒకసారి నమస్కారం చెప్పు, లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కిందని. సంతోషం తల్లి, సంతోషం. ఓకే, తోట వేస్తాము సార్, మేము హ్యాపీగా ఉన్నాం సార్. ఓకే రైట్. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మించిన రైతు మహిళలు, రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది. ఈ పండుగకి రైతులకి ప్రజాపాలన ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ వేదిక అని తెలియజేస్తూ, అందుకు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక మాట అన్నారు. ఆ మాట ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రానికి పోటీ రాష్ట్రంతోటో, పక్క రాష్ట్రంతోటో, ఇంకేదో ఉత్తర దక్షిణ భారతదేశ రాష్ట్రంతోటో కాదు, టెక్నాలజీలో జపాన్తో, అభివృద్ధిలో కొరియాతో అన్నారు. ఆ మాట విన్నాక, విత్ ది పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాట, టెక్నాలజీ నేర్చుకోవాలంటే కొరియా, జపాన్ వెళ్ళాలి, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సివిలైజేషన్, నూతన నాగరికత పోకడలు తెలుసుకోండి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి, మానవ బంధాల గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు. అలాగే రైతు బంధాలకి రైతు బాంధవ్య ప్రభుత్వంగా మరి ఈ పచ్చని పండుగ నిర్వహించేందుకు కారకులు, ప్రేరకులైన ఆనరబుల్ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు, పెద్దలు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు,
వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాస్ దానయ్య గారు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ పెద్దలు కోదండ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ ఆడిటోరియంలో ఉన్న రైతాంగ మిత్రులు, 1600 రైతు వేదికలల్లో దాదాపుగా 6,40,000 మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం రైతుని రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదం, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు